మనకి చాలా ముఖ్యంరా. ఓహో బాగుంది. నాకు చట్నీ లేదు. రాయించు బాగా రాయించు. అయితే తొందరగా రాయించు. నేను ఇంక నేను తొందర పెట్టనులే. వస్తా. అదే చూడు, నేను దేవుడు తరచుగా మాట్లాడుకుంటాం. నేను ఆయన బాగా ఫ్రెండ్స్. ఇవన్నీ నీకెందుకు రా? ఇట్లా కూర్చో, నువ్వు నీకు ఆరాడ నేర్తాను. రా రా రా. రే అలా చూడకరా, ఏమి లేదురా. రారా కూర్చోరా. నేను తమాషాగా అలా మాట్లాడుతుంటానప్పుడప్పుడు. ఇదిగో చూడు, ఇది నేను మీతో చేరిన కారణమే నా బిడ్డను సంతోష పెట్టాలనే ఆశతోనే సార్. కానీ పిచ్చి పట్టి ఇప్పుడు వీధి వీధి తిరుగుతుంది. అది మన మంచికే జరిగింది. ఎలా? దానికి పిచ్చి పట్టలేదంటే మనం అంతా కలిసి జైల్లో ఉండేవాళ్ళం అయ్యా. ఓహో, ఇప్పుడు ఏమైంది? రాము ఇంకొద్ది రోజుల్లో ఎటైనా పోతాడు. ఆస్తినందరం వాటాలుందాం. నీ వాటా తీసుకుని నీ బిడ్డను కూడా తీసుకుపోయి అమ్మాయికి వైద్యం చేయించి చక్కగా జరిపించి సంతోషంగా ఉండు. అన్నయ్య, ఏంటి ఎన్ని పిల్లల్లాగా పిచ్చాడుకుంటున్నావు నువ్వు? ఆ దొంగల సంగతి ఏం ఆలోచించావు? ఉండు, అదే ఆలోచిస్తూనే ఉన్నాను. మోసాన్ని మోసంతోనే దెబ్బ కొట్టాలి. అన్నయ్య, వాళ్ళని మోసంతోనే చేయిస్తావో ఎలా చేయిస్తావో వాళ్ళని చేయిస్తావు నాకు తెలుసు అనుకో. కానీ కమలను కూడా బాధపడకు, దాని పిచ్చి నయం చేద్దాంలే. దాన్ని పిచ్చి నయం చేసి మాత్రం సరిపోదు. మరి ఇంకేం చేయమంటావురా? ఇంకే కోపం రాదుగా? రాదు, చెప్పు. నువ్వు కమల్ని పెళ్లి చేసుకో. ఏమిట్రా ఇది రాంగ్ సెంటిమెంట్? తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని అన్నయ్య పెళ్లి చేసుకో. నేను కమల్ అంటే ఆశపడ్డాను అంతే. ఇందులో ఏం తప్పు? ఇప్పుడు నేను పెట్టుకున్నాను అనుకో, నువ్వు చెప్పింది కరెక్ట్. నేను కమల్ని ఇప్పుడు నేను ఎట్లా కమల్ పెళ్లి చేసుకునేది? ఇప్పుడు నేను ఆశపడ్డాను ఒకే ఒక కారణానికి ఆమె జీవితం అంతా పెళ్లి చేసుకోకుండా ఉండడం న్యాయమా? అది కాదురా, ఏది అయినా కమల నీ ప్రియుడు. అనేవు నిలబడు. ఇప్పుడేమంటావు? లవ్ చేశాను అంతే కదా. నా మీద అభిమానంగా ఉండేది. ఒక్క మారు కూడా కళ్యాణం నా మీద అనవసరంగా ఆశ పెట్టుకోవద్దు, ఈ వివాహం జరగదు అని అపశకునం పలికినట్టు అంటూనే ఉండేది. ఆ విధంగానే జరిగిపోయింది. నాకు ఇప్పుడు అర్థమైపోయిందిలే. ఏమర్థమైపోయింది? ఒక పిచ్చెక్కిన పిల్లలు పెళ్లి చేసుకోవటం ఏం కర్మ అని అనుకుంటున్నావు. చచ్చా పరా, అదేమి కాదు. మరి ఇంకేంటి? చూడన్నయ్య, నువ్వు కమల డుంబు అమ్మ అందరూ సంతోషంగా ఉండాలి. ఆ నాశనం కావాలి. అందుకోసమే నేను ఆత్మగా అల్లాడుతున్నాను. నా ఆశ నెరవేరలేదంటే నా ఆత్మకి తృప్తిగా కలుగుతుంది. రే ఏడోకరా. ఇప్పుడేంటి? కమల నేను పెళ్లి చేసుకోవాలి. ఆవిడ ఎప్పుడు నాకు అభ్యంతరం ఏంటి? తప్పకుండా ఒప్పుకుంటుంది. నీకే రాజాలాగా ఉన్నావు. ఏదో నా మాదిరిగా పళ్ళు ఎత్తుగా లేవు, కానీ మిగతా వాటిలో నువ్వు భలే అందంగా ఉన్నావు. ప్రవర్తన అన్ని నాకు వివరంగా చెప్పాలి. మరి కమల్లో స్నానం చేసేటప్పుడు తొంగి చూసానే, అది కూడా చెప్పాలా? సరే చెప్పు. మరి ఆవిడ పాటలు కూడా పాడానే, అది కూడా చెప్పాలా? అవును, ఏది వదలకుండా అన్ని చెప్పు. ఏది కావాలో తీసుకుని ఆవిడ పిచ్చి తగ్గించడానికి నేను దారి చూస్తాను. ఆల్ రైట్.